ఢిల్లీ ఎన్నికల ఘట్టం ఫిబ్రవరి 5తో ముగుస్తుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఘట్టం అప్పుడు ఊపందుకుంటుంది. వచ్చే నెల నుంచి ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్, మార్చి 3వ తారీఖున ఓట్ల లెక్కింపు, ఫిబ్రవరి 3వ తారీఖున నోటిఫికేషను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల నగారం ఊగింది. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అదే సందర్భంలో అక్కడ కాంగ్రెస్ పార్టీనేమో టీచర్ ఎమ్మెల్సీలకు వచ్చేటప్పటికి ఏ కమ్యూనిస్టులకో మద్దతు ఇస్తే పోతుంది అన్నటువంటి ఆలోచనలో ఉంది. డైరెక్ట్ పోటీకి సిద్ధంగా కనిపించటం లేదు. భారతీయ జనతా పార్టీ అయితే పోటీ చేయాలనుకుంటోంది. మూడిటికి కూడా ఆల్రెడీ అభ్యర్థులను కూడా ప్రకటించేసుకుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ శాంతంగా కాడి వదిలేయాలని చూస్తోంది. దీంతో విధ్వంసం జరుగుతుందని ఇంకొక పేరు చెప్పి తప్పుకోవడానికి చూస్తోంది. తేడా వచ్చిందంటే మైనస్ అయిపోతుంది, డిమారలైజ్ అయిపోతాను. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 1 టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 1 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేటప్పటికి కమ్యూనిస్టులకి మద్దతు ఇవ్వాలా లేకపోతే సైలెంట్గా ఉండాలా అని ఆలోచిస్తోంది. అదే సందర్భంలో కొన్ని టీచర్ల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం మద్దతుతో అని చెప్పేసి ప్రకటించుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ కమ్యూనిస్టులకే అవకాశం ఇస్తారు, డైరెక్ట్గా ప్రత్యక్షంగా కాకుండా అన్నమాట వినబడుతుంది. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకి ఆల్రెడీ అభ్యర్థుల్ని పెట్టేసింది. వాళ్ళు ఆల్రెడీ జనంలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పక్కన ఆలపాటి రాజా లాంటి వాళ్ళు అయితే మరింత దూకుడుగా కూడా వెళ్తున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాడి వదిలేసింది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ నాయకులైనటువంటి సుందరరామ శర్మ, ఇటు ఆలపాటి రాజా మీద అయితే, అటు పక్కన ఎవరైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ అటుపక్కన గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో మరొక కీలకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే మన ఈయన పేరు ఏమంటాం, శెట్టిబత్తుల రాజబాబు అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఆల్రెడీ ఉంటుంది, కాకపోతే ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించట్లేదు అన్నటువంటిది తన ఫీలింగ్. అటు ఇద్దరు వైపు నుంచి చెరొక వైపు కథ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా క్రమక్రమంగా ఆంధ్ర తెలంగాణలో ఎన్నికలు అయితే ఊపందుకోబోతున్నాయి.